వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా ప్రభుత్వంలో ఉన్న యాటిట్యూడ్తోనే పార్టీని నడపాలనుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా పార్ట్ టైం పాలిటిక్స్ను నమ్ముకున్నట్లుంది. ఎన్నికలు ఇప్పుడు లేవు, నాకు వచ్చిందే 11 సీట్లు, ఇప్పుడు ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదని బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్కు చక్కర్లు కొడుతున్నారాయన. ప్రజానాయకుడిగా ఉండాలంటే ముందు సింపుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఇంటి చుట్టూ అమెరికాలో కరుడుగట్టిన నేరస్తులను ఉంచే జైలుకు పెట్టే పెద్ద గ్రిల్స్తో కనిపించకూడదు. సింప్లిసిటీ నేర్చుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ జనాలకు దూరమయ్యారాయన. 4 సీమలు గెలిపిస్తాయనుకున్నారు. సీఎంగా ఎంజాయ్ చేశారు. కింది స్థాయి నాయకుల దోపిడీలకు, కబ్జాలకు పాల్పడ్డారు. రోడ్లు వేయలేదు సరికదా, తట్టడు మట్టి కూడా తీయలేదు. ఇప్పుడు పార్టీ నిలబడాలంటే సీఎం కంటే ఎక్కువ జనాల్లో తిరగాలి. కానీ ప్రతిపక్ష నేత పార్ట్ టైంలా వచ్చి వెళ్తున్నారు. సీఎం బురదలో తిరుగుతున్నారు. ఇది చంద్రబాబును ఎత్తడానికి చెప్పే విషయం కాదు. ప్రతిపక్ష నేతంటే సీఎంను అధికార పక్షాన్ని పరుగులో పెట్టించాలి. కానీ ప్రెస్ మీట్లకే పరిమితమవుతోంది వైసీపీ. ఇది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం గురించి జగన్ దృష్టి పెట్టలేదు. అది కూడా కొంపముంచింది. సంస్థాగతంగా బలంగా ఉంటే, ఎప్పుడైనా పార్టీ లాంటి కష్టాల్లో ఉంటే పరిగెత్తుకుని వస్తారు కార్యకర్తలు. కానీ ఆ పార్టీకి నాయకుల అనుచరులు తప్పితే డెడికేటెడ్ కార్యకర్తలే లేరని తెలిసింది. ఇక వైఎస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలనే విషయం మర్చిపోయినట్లుంది. ప్రతి 5 ఏళ్లకు సభ్యత్వ నమోదు, ప్లీనరీ జరిపి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. లేదంటే గుర్తింపు పొందుతుంది. కానీ పార్టీని కసిగా నిర్మించే కంటే కేవలం ఎన్నికల సంఘం కోసమే 2 సార్లు ప్లీనరీని నిర్వహించారు జగన్. అయితే ప్రతిసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎందుకు కష్టపడాలనుకున్నారో ఏమో. ఏకంగా వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ను ప్రకటించారు. సామాన్య కార్యకర్తలు, నాయకులకు ఈజీ రూల్స్ తెలియకపోవడంతో పోనీలే అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్ష పదవి ఉండదు, మేము గుర్తించమని చెప్పింది. అంటే బద్ధకంగా పార్టీని నడపాలనుకుంటే వైసీపీ ఎదగదు. అయితే వైఎస్ జగన్ మళ్లీ సోషల్ మీడియాను నమ్ముకున్నట్లుంది. ఆ సోషల్ మీడియా స్ట్రాటజీలకే ఏకంగా పార్టీని అప్పగిస్తున్నారు. ఎందుకంటే లేటెస్ట్గా పార్టీ నిర్మాణం కోసం సలహాదారుడిగా ఆళ్ల మోహన్సాయి దత్ను నిర్మించారు జగన్. గ్రామస్థాయి నుంచి పై లీడర్ల వరకు అంతా ఆయనే చూసుకుంటున్నారు. కాకపోతే జగన్కు సలహాదారుడిగా మాత్రమే పదవి. చాలా మంది వైసీపీ నేతలకు కూడా ఈ మోహన్సాయి దత్ ఎవరో తెలియదు. జగన్కు కొద్ది మంది దగ్గర వారికే బాగా తెలుసు. ఇతను గతంలో టీడీపీకి పనిచేసిన రాబిన్ శర్మ టీంలో బలంగా పనిచేశారు. చెన్నై ఐఐటీలో ఇంజనీరింగ్ చదివిన సాయి దత్ రాబిన్ శర్మ టీంలో కీలక సభ్యుడు. పైగా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గానికి సోషల్ మీడియా బాధ్యుడు కూడా ఇతనే. ఎన్నికల వ్యూహాల నుంచి క్షేత్రస్థాయి సోషల్ మీడియా ప్రచారం కూడా నిర్వహించారాయన. మరి ఇప్పుడు సాయి దత్ను ఎందుకు తీసుకొచ్చారంటే, ఇతను ఏపీకి చెందిన వ్యక్తి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పుట్టి పెరిగారు. టీడీపీ బలాలు, బలహీనతలు తెలిసిన వ్యక్తి. గతంలో జగన్ను నమ్ముకున్న ఐపాక్ చెత్త వ్యూహాలతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీడీపీకి పనిచేసిన సాయి దత్ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను యాక్టివ్ చేశారు. ఇక టీడీపీ అధినాయకత్వం నుంచి ప్రోత్సాహం లేక, డబ్బు రాక ఆ పార్టీ సోషల్ మీడియా వీక్ అయిపోయింది. అధికారంలోకి రాగానే సీనియర్ లీడర్లు సెటిల్ అయిపోయారు. మొన్నటి వరకు పార్టీని మోసిన, కష్టపడిన వారికి ఎంకరేజ్మెంట్ లేక వదిలేశారు. దీంతో ఇప్పుడు ఈ సాయి దత్తో కారణంగా యాక్టివ్ అయిపోయింది. అంతేకాదు, జగన్కు దగ్గరి బంధువైన యశ్వంత్ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఇటు సాయి దత్తు, యశ్వంత్ రెడ్డిలు సమన్వయం చేసుకుని టీడీపీ మీద దాడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. పైగా హైదరాబాద్లో ఉంటే వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉంటే రేవంత్ సర్కార్ ద్వారా బాబు భయపడతారనే భయంతో బెంగళూరు షిఫ్ట్ చేశారట. అందుకే జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇక ఏపీలో వరదలు, బురదతో పాటు ప్రజాస్వామ్యాల మీద కూడా దాడి బాగానే చేస్తుంది వైసీపీ టీం. భీకరంగా కాకపోయినా టీడీపీ కౌంటర్ చేయలేకపోతుండటంతో యాక్టివ్గానే ఉంది. అయితే వైఎస్ జగన్ పార్టీ నిర్మాణం కోసం సాయి దత్ను తీర్చుకోవడం వెంటనే చర్చ పార్టీలోనే జరుగుతుందట. ఈ సలహాదారుల కారణంగానే పార్టీ దారుణంగా ఓటమిని చవిచూసింది. మళ్లీ స్ట్రాటజీలతో పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందా? ఇలానే స్ట్రాటజీకు పవర్ ఇస్తే స్థానిక నేతలకు వెయిట్ పెరుగుతుందా అనే విమర్శలున్నాయి. ముందు వైఎస్ జగన్ ముందుండి స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో పార్టీని నిర్మించాలి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, కేంద్ర కమిటీలు ఉండాలి. వీరంతా ఐక్యంగా సభ్యత నమోదు చేసి మీటింగులు పెట్టి నిర్మించుకోవాలి. కార్యకర్తల ఖర్చులను కాదు, కష్టాలను కూడా చూసుకోవాలి. కానీ ఈ స్ట్రాటజీకు చెప్తే వినేవారే లేరు. అయితే అధికారంలో ఉన్నప్పుడంటే జగన్ మీద భయంతో నాయకులంతా ఒకే మాట మీద ఉన్నారు. మరి ఇప్పుడు సాధ్యమవుతుందా అనే విమర్శలున్నాయి. ఇప్పుడు కార్యకర్తలు స్థానిక టీడీపీ నేతలు
ఆ పార్టీ కార్యకర్తలను కాదని అగ్రెసివ్గా వెళ్ళగలరా అనేది మరో పాయింట్. ఎందుకంటే నాడు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు, ఆర్థికంగా వారిని నిలబెట్టలేదు. ఆర్థికంగా సంపాదించుకున్న వాళ్ళు పార్టీని వదిలేయడమో లేదంటే టీడీపీలో చేరడమో జరుగుతుందనే విమర్శలు కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్నారు. నిగార్సైన కార్యకర్తలు పార్టీ వెంట ఉన్నా కూడా నాయకులకు వాళ్ళు సహకరిస్తారా అనేది డౌట్. ఇక పవర్లో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు గుప్పెడ మంది అనుచరులతో వ్యవహారాలు నడిపారు. మరి ఇప్పుడు పార్టీకి తమకు అవసరమైన కార్యకర్తను నమ్మించడం, నిలబెట్టడం, 5 ఏళ్ల పాటు పోరాటాలకు సన్నద్ధం చేయడం కష్టమైన పనే. ఇక స్ట్రాటజిక్ సాయి దత్ చెప్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మేరకు వింటారనేది ఇప్పుడు డౌట్. ముందు ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉంటే పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ స్ట్రాటజిస్టు సాయి దత్ చాలా ఎలా ప్లాన్ చేస్తారనే టాక్ తెగ నడుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే కేవలం ఢిల్లీ పెద్దలతో టచ్ కోసమే సాయి దత్ను పెట్టారనే విమర్శ కూడా టీడీపీ వైపు కనిపిస్తుంది. ఒకప్పుడు అమిత్ షాకు పనిచేసిన టీంలో కీలకంగా ఉన్నాడు సాయి దత్. దీంతో ఆయన వాళ్ళు చెప్పారనో లేదంటే తనకు పనికి వస్తాడనో ఏర్పాటు చేసుకున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి బీజేపీ అధినాయకత్వం వింటుందనుకున్నారు. కానీ రాజ్యసభ ఎంపీల్లో చాలా మంది టీడీపీ, బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీంతో సాయి దత్ లాంటి వారిని నియమించుకొని అమిత్ షాకు దగ్గర కావాలనుకున్నారనే సమాచారం. కానీ సాయి దత్ ఏం చేస్తున్నాడనేది టీడీపీకి తెలుస్తుంది. కేంద్రంలో మోడీ, అమిత్ షాలు పదవులు ఉన్నవే చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాల మీద. కాబట్టి ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ పని మొదలు పెడితే కానీ వ్యూహంలో ఉన్న మిస్టరీ ఏంటో వీడుతుంది. ఇక సాయి దత్ కేవలం జగన్కు మాత్రమే సలహాలు ఇచ్చే పని చేయిస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే అసలైన ప్లేయర్ జగనే కాబట్టి. ఇక సాయి దత్ కేవలం కోచ్లా బెంగళూరులో ఉంటారని, సోషల్ మీడియా ద్వారా పని నడిపిస్తారని వైసీపీలోని ఓ వర్గం చెబుతున్నారన్నమాట. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే వరకు పార్టీ పునర్నిర్మాణం ఆపడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ప్రెస్ మీట్లతోనే వ్యవహారం నడిపే యోచనలో ఉందంటున్నారు వైసీపీ. కాబట్టి ఓ 2 ఏళ్ల వరకు ఇలానే జరగనుంది. 2 ఏళ్ల తర్వాత జగన్ మళ్లీ సభల ద్వారా జనంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. దాంతోపాటు పార్టీ నిర్మాణం కూడా ఉందనుకుంటారు. ఏది ఏమైనా ప్రజా సమస్యల మీద పోరాడితేనే పార్టీ నిలబడుతుంది. ఇలా స్ట్రాటజిస్టులతో కాదని జగన్ ముందు తెలుసుకోవాలి. మొన్న ఇలానే తప్పటడుగు పడింది. మళ్లీ వ్యూహాలతోనే నమ్ముకుంటే మాత్రం అంతే సంగతులు. ప్రజల్లో తిరగాలి, కొట్లాడాలి. కేసులు పెట్టినా భయపడకుండా కార్యకర్తలను, నాయకులను వెన్నుదన్నుగా ఉంటేనే జగన్కు, పార్టీకి బలం. లేదంటే మరింతగా వెనుకబడటం ఖాయం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.